నమస్కారం అందరికీ, నేను మీ హర్షద్. వెల్కమ్ బ్యాక్ టు తిరుగుదాం మామ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోనే అతి పెద్ద ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మన యాదగిరి గుట్ట దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ గిరి ప్రదక్షిణలు ఉన్నాయి. మార్నింగ్ లేవగానే 5:30కి వచ్చేసినాం. ఈరోజు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ యాదగిరి గుట్టలో. నరసింహస్వామిని దర్శించుకోనికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రజలు వచ్చారు. ఈ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాం. మిస్ కాకుండా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చలో లైక్ గో. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు భక్తులందరూ స్వామికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి తమ కోరికల్ని కోరుకొని ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. గిరి ప్రదక్షిణ మొదలైంది. చుట్టూ గుట్టలు, మధ్యలో భక్తులు. భక్తుల నోటిలో జై నరసింహస్వామి అనే నినాదాలు. ఒకవైపు గంటల శబ్దాలు, మరోవైపు భక్తుల జపాలు. అంతకు మించి ఉన్న వాతావరణం. ఈ మూడింటిని ఇక్కడ ఆస్వాదిస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రదర్శన మార్గం చాలా ప్రశాంతంగా ఇంకా అందంగా ఉంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంతోషంగా పాల్గొంటున్నారు. దారిలో త్రాగునీరు, విశ్రాంతి వేదికలు ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవి భక్తులకు నిజంగా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అసలుకే ఇప్పుడు ఎండాకాలం, మార్నింగ్ 7కే సూర్యుడు ఉదయిస్తుండు. అందుకే చాలా మంచి ఆలోచన. మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు కూడా ఈరోజు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదర్శన పూర్తి అయిపోయింది. భక్తులందరూ మళ్ళీ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అలసట ఉన్న ముఖంలో ఆనందం, హృదయంలో భక్తి. ఇదే మన యాదగిరి గుట్ట. యాదగిరి గుట్టకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినట్టు ఇక్కడున్న భక్తుల నమ్మకం. భక్తుల విశ్వాసం ప్రకారం గిరి ప్రదక్షిణ చేస్తే కుటుంబ శాంతి కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి అని భక్తులు గట్టిగా నమ్ముతారు. అందుకే ప్రతి పౌర్ణమి ఒక ప్రత్యేక రోజున భక్తులు వేలాది మంది తరలి వస్తారు గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి. మా అన్న 6 నెలల నుంచి వస్తున్నాడు గిరి ప్రదర్శనకి. కానీ 6 నెలల నుంచి ఎన్నడూ రానంత భక్తులు ఈరోజు వచ్చారు. చాలా హెవీ క్రౌడ్ ఉంది ఈరోజు మాత్రం. ఎలాగో అలా పైకి ఎక్కేసి దర్శనం లైన్లో నిలబడ్డాం. ఫుల్ క్రౌడ్, అసలు ఆగమాగం ఉంది. కానీ అంత క్రౌడ్లో కనుక ప్రతి ఒక్కరు ఓపికతోటి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్. దర్శనం అయిపోయింది. లోపలికి మొబైల్స్ ఎలవ్ లేదు. ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చాము, తీసుకుందామని. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడే ఇంత క్రౌడ్ ఉందంటే అసలు దర్శనం టైంలో ఎంత క్రౌడ్ ఉందో ఎక్స్పెక్ట్ చేయండి. కింద మేము లేట్ చేసాం, పైకి వచ్చేసరికి 9:30 అయింది. ఎర్లీ మార్నింగ్ రండి, 5కి అట్లా రండి, మీరు ఈజీగా దర్శనం అయిపోద్ది. అంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. గుడి పైన కనుక మీరు షాపింగ్ చేయొచ్చు. కొన్ని షాప్స్ ఉన్నాయి గుడి పైన కూడా, గుట్ట మీద. ఇంతవరకు వీడియో చూసిరంటే మీకు వీడియో ఎంతో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ బాయ్.